एक ऐसा कानून लाई है जिसके दायरे में देश का प्रधानमंत्री भी है। तो प्रधानमंत्री हो या मुख्यमंत्री या फिर कोई भी मंत्री, उसे गिरफ्तारी के 30 दिन के अंदर जमानत लेनी होगी और अगर जमानत नहीं मिली तो 31वें दिन उसे कुर्सी छोड़नी पड़ेगी। నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు స్పెషల్ స్టోరీ. సీఎం అయినా పీఎం అయినా ఆఖరికి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మోదీ అయినా ఏదైనా నేరం మోపబడి 30 రోజుల పాటు జైల్లో ఉంటే 31వ రోజు అతను రాజీనామా చేయాలి, లేదంటే అతన్ని ఆ పదవిలోంచి తొలగించవలసి వస్తుంది, తొలగిస్తారని చెప్పేసి ఒక బిల్ అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి అమిత్ షా. సో ఎందుకు ఈ బిల్లు ప్రవేశపెట్టారు అని మాట్లాడుకున్నట్లయితే, ఏదైనా ఒక నేరం మోపబడిన లేదా నేరం చేసినటువంటి వ్యక్తి జైల్లో ఉండి బయట ఉన్నటువంటి అధికారులను, నాయకులను, మొత్తం రాష్ట్రాన్ని శాసించినట్లయితే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? సో ఏదైతే వ్యక్తి ఒక నేరం మోపబడి జైల్లో ఉంటే ప్రభుత్వాన్ని శాసించగలిగితే, ఏదైతే నేరం పైన తను లోపలికి వెళ్ళాడో సో దానికి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, సాక్ష్యాలు కావచ్చు తారుమారు చేసే ఆస్కారం ఉంటుంది కదా. సో అలాంటప్పుడు జైల్లో ఉన్న వాళ్లకు అధికారం ఎలా కొనసాగించే అవకాశం ఇవ్వాలి, ఇది తప్పు కదా అని చెప్పేసి పార్లమెంట్లో ఈ బిల్ అయితే ప్రవేశపెట్టాడు. సో మొత్తం మీద 3 బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి దేశానికి సంబంధించి, ఇంకొకటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులకు సంబంధించి, ఇంకొకటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నాయకులు, అంటే ప్రత్యేకంగా సో ఈ 3కి సంబంధించినటువంటి బిల్లు అయితే ప్రవేశపెట్టారు. సో దీంట్లో ప్రధానమంత్రి మోదీ చెప్తుంది ఏంటంటే, మామూలుగా ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఏదైనా కేసు మీద అరెస్ట్ అయితే 48 గంటల్లోపు అతను బయటకు రాకపోతే అతని పైన సస్పెన్షన్ వేటు వేస్తారు, అతన్ని జాబ్ నుంచి తీసేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు రాజకీయ నాయకులు, ప్రజల ఓట్ల ద్వారా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, ఒక పదవిలో ఉన్న వాళ్ళు జైల్లో ఉన్న తర్వాత కూడా ఎందుకు వాళ్ళపైన ఇలాంటి యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పేసి మోదీ చెప్తున్నాడు. సో ఇదే అంశం పైన పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు అమిత్ షాను కూడా ప్రశ్నించడం జరిగింది. నువ్వు కూడా గుజరాత్లో ఉన్నప్పుడు నీ మీద కూడా కేసు పెట్టారు కదా, నువ్వు కూడా జైలుకి పోయినావు కదా, ఇప్పుడు నిన్ను కూడా తీసేస్తున్నారా అని ఒక ప్రశ్న వేస్తే దానికి అమిత్ షా ఒక ఆన్సర్ చెప్పడం జరిగింది. సో గతంలో నా మీద కూడా చాలా మంది ఫేక్ అలిగెన్స్ పెట్టిర్రు, అప్పుడు నా మీద తప్పుడు ఆరోపణలు పెడితే నేను ముందు చేసింది ఏంటంటే ఫస్ట్ నా పదవికి రాజీనామా చేసిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా దానిపైన కొట్లాడి మళ్ళీ నేను బయటకు వచ్చి మళ్ళీ పదవిలోకి రావడం జరిగింది. సో ఇప్పుడు చెప్పేది కూడా అదే, ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రూల్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే దీన్ని పెట్టడం జరుగుతుందని అమిత్ షా చెప్పడం జరిగింది. సో ఇలాంటి చట్టాలు మరి ఇంతకుముందు ఉన్నాయి, అసలు ఇంతకుముందు ఏం నడిచింది అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, గతంలో ఎట్లున్నానంటే నేరం నిరూపించబడితే మాత్రమే అతన్ని పదవిలో నుంచి తొలగించేవారు. ఏదన్నా కేసు మీద 2 సంవత్సరాల కంటే ఎక్కువ అతనికి జైలు శిక్ష పడితే వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళేవారు. సో ఇంతకుముందు గతంలో మనం చూసుకున్నట్లయితే లాలూ ప్రసాద్ యాదవ్, అతనికి 4 సంవత్సరాల జైలు శిక్ష పడింది, వెంటనే అతను రాజీనామా చేయడం జరిగింది. అదే కాకుండా అటు తమిళనాడులో ఉన్నటువంటి జయలలిత పైన కూడా ఒక స్కామ్ విషయంలో ఆమెకు జైలు శిక్ష పడితే 5 సంవత్సరాల జైలు శిక్ష పడితే సో ఆమె కూడా స్వచ్ఛందంగా దానికి రాజీనామా చేసి ఆమె జైలుకి వెళ్ళడం జరిగింది. సో అదే విషయాన్ని ఇప్పుడు తీసుకురావడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ టైంను 30 రోజులకు పెట్టారు. 30 రోజుల లోపల నేరం నిరూపణ కాకపోయినా 31వ రోజు అతను రాజీనామా అయ్యారు, లేకపోతే అతని పదవిని తొలగించబడుతుంది అని చెప్పేసి ఈ చట్టంలో ఉంచడం జరుగుతుంది. కాకపోతే ఒకవేళ తర్వాత మళ్ళీ ఆయన బయటకు వచ్చి ఆ నేరం నిరూపణ కాకపోతే మళ్ళీ అతన్ని రీఅపాయింట్ చేసుకోవచ్చు అని ఒక అంశాన్ని అయితే దీంట్లో చేర్చారు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా కేసుల్లో ఈ నేరం ఆరోపించబడి నిరూపణ కాకుండా ఉన్నటువంటి కేసులు కొన్ని వేల కొద్ది కేసులు ఉన్నాయి. అలాంటి దాంట్లో మళ్ళీ రాజకీయ నాయకుల దాంట్లో వీళ్ళు నేరం మోపబడుతుంది, కాకపోతే అది నిరూపణ కాదు, కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ రాజకీయ నాయకులు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ 4 ఏళ్ళ నుండి మళ్ళీ ఆ కేసు మళ్ళీ వాదనకు వచ్చి మళ్ళీ దాన్ని పెండింగ్ పెట్టుకొని మళ్ళీ అట్లా కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ 30 రోజుల్లో ఆ నేరం నిరూపణ కాకపోయినా వాళ్ళ పదవులు పోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని దీన్ని ప్రతిపక్షాలు కూడా చాలా వరకు వ్యతిరేకిస్తున్నాయి, తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. దీని ద్వారా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నాయకులు, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రతిపక్షాల మీద కక్షగట్టి వాళ్ళను లోపలికి లోపల వేసే ఆస్కారం ఉంటుంది. తర్వాత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలను కూలగొట్టే ఆస్కారం కూడా ఉంటుందని చెప్పేసి ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. సో ఎట్లా అంటే ప్రస్తుతం ఏదైతే
ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద చాలా మంది మీద కేసులు ఉంటాయి. సో ఏదన్నా ఒక అంశం మీద వాళ్ళపైన కేసులు పెట్టి 30 రోజుల పాటు వాళ్ళను బయటకు రాకుండా చేస్తే మళ్ళీ ఆ ప్రభుత్వం కూలిపోవడం జరుగుతుంది. సో మనం ప్రీవియస్గా ఉన్నటువంటి అంశాలను ఒకసారి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, ఆయన బెయిల్ మీద ఉన్నాడు, తర్వాత వచ్చిండు, సీఎం అయిండు, తర్వాత ప్రస్తుతం బయట ఉన్నాడు, ఆయన మీద ఇప్పటికీ చాలా కేసులు అయితే నడుస్తూ ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నాయి. ఇంకొకరు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో స్కామ్ జరిగిందని చెప్పేసి ఆయన మీద కూడా చాలా కేసులు ఉన్నాయి, అయినప్పటికీ బెయిల్ మీద బయట ఉన్నాడు, ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మీద కూడా చాలా కేసులు అయితే ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఈడీ కావచ్చు, లేదంటే సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, వీళ్ళపైన ప్రయోగిస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రి ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, సో ఏదో అంశం మీద ఆయన కేసును మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ అతను 30 రోజుల పాటు 30-40 రోజుల పాటు జైల్లో ఉంచితే సో ఆటోమేటిక్గా అతను రాజీనామా చేయకుండా గవర్నర్ కావచ్చు, లేదంటే రాష్ట్రపతి కావచ్చు, అతని పదవి నుంచి తొలగిస్తారు. తొలగించిన తర్వాత ఉన్నటువంటి మిగతా ఎవరైతే మినిస్టర్స్ ఉంటారో, ఎమ్మెల్యేస్ ఉంటారో, సో వాళ్ళు మా పైన కూడా ఇలాంటి అలిగేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందని సో భయంలో ఉంటారు. అసంటప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళతో చర్చలు జరిపితే వాళ్ళు ఒకవేళ అదే పార్టీలకు వెళ్తే సో మిగిలింది ఏందిగా ప్రభుత్వం కూలిపోతుంది. కూలిపోయిన తర్వాత ఉన్నోళ్ళందరూ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలకు పోతే సో అక్కడ ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. అంటే ప్రతిపక్షాలకు ఇది ఒక గుడ్డలు పెట్టు, ఇది దీని ద్వారా కోర్టులకు ఎలాంటి స్వాతంత్రం లేకుండా, ఎలాంటి అవకాశం లేకుండా ఈ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రతిపక్షాలకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ గవర్నర్ను నియమించేది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రపతి కూడా దాదాపు రాష్ట్రపతి అంటే ఎంపీ ఎవరైతే ఉంటారో అందరు కలిసి ఎన్నుకుంటారు. కాకపోతే సెంట్రల్లో ఏదైతే పార్టీ ఉంటుందో దానికి ఎక్కువ మెజారిటీ ఎంపీస్ ఉంటారు. సో మెజారిటీ ఎంపీస్ ఉంటేనే కదా అక్కడ ప్రభుత్వంలోకి వచ్చేది. సో అందుకోసము దాదాపు అయితే ఇవి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్లస్ పాయింట్లు అవుతాయి, ప్రతిపక్షాలకు మైనస్ పాయింట్లు అవుతాయి. సో దీన్ని వీళ్ళు చూపిస్తే ఏమంటారు అంటే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు, దీని ద్వారా వాళ్ళు కావాల్సిన వాళ్ళని లోబరిగెట్టి మొత్తం మీద అయితే వాళ్ళు ఒక రూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి దీని మీద ప్రతిపక్షాలు ఒక పెద్ద ఎత్తున అయితే తీవ్రంగా ఖండిస్తూ చర్చలు అయితే నడుస్తున్నాయి. సో ఈ బిల్లు ప్రస్తుతం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కాకపోతే దానికి మళ్ళీ చర్చలు జరిపి 2/3 మెజారిటీ ఒకవేళ దానికి ఓకే చెప్తే ఆ బిల్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే గతంలో ఏదైతే అనేక మంది పైన అంటే బీజేపీకి యాంటీగా పనిచేసే వాళ్ళు కావచ్చు ఈడీ దాడి చేయడం, దాని తర్వాత వాళ్ళు మళ్ళీ బీజేపీలోకి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ ఆ కేసు అక్కడికి క్లోజ్ కావడం లాంటివి చాలా అంశాలు అయితే గతంలో గడిచినాయి. సో అన్నా హజారే లాంటి వాళ్ళు చాలా మంది ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ దేశంలో అవినీతి ఉండదనే ఒక మూమెంట్ తీసుకొచ్చిన వాళ్ళపైన కూడా ఉన్నటువంటి కేసులను బయటకు తీసి మళ్ళీ వాళ్ళు విచ్ఛిన్నం అయిపోయినటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇది ఎంతవరకు సాధ్యం, ఒకవేళ ఈ అంశాన్ని మంచిగా పారదర్శకంగా దీన్ని అమలు చేస్తే రాజకీయ నాయకులు, క్రిమినల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజల మీద ఆజమాయిషీ చేసే వీలు లేకుండా ఉంటుంది. అది మంచి అంశమే. కాకపోతే సో ఇదంతా కథ కంటే ముందే ఎవరైతే ఇది వీళ్ళు నామినేషన్ వేసేటప్పుడు ఎమ్మెల్సీ గానో లేకపోతే ఎమ్మెల్యేనో దేంట్లో నామినేషన్ వేసేటప్పుడే సో వాళ్ళకు సంబంధించినటువంటి ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళకు టికెట్లు ఇవ్వకుండా వాళ్ళు ప్రజాస్వామ్యంలో పదవులకు రాకుండా చేస్తే ఇంకా బెటర్. ఎందుకంటే వీళ్ళు పదవిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి కేసులను వాళ్ళు తారుమారు చేయడం కావచ్చు, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ప్రస్తుతం దీని గురించి అనేక చర్చలు అయితే నడుస్తున్నాయి. సో భిన్నమైనటువంటి వాదాలు ఉన్నాయి. దీనికి ప్లస్గా కొంతమంది చూస్తారు, మైనస్గా కొంతమంది చూస్తారు. సో మొత్తం మీద ఇది ఇంకా అమల్లోకి అయితే రాలేదు. సో ప్రస్తుతం ఈ బిల్లు పైన, ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి ఈ బిల్లు పైన సో మీరేమనుకుంటున్నారు? ఇది ఎంతవరకు ప్రతిపక్షాలకు లాస్ అవుతుంది, లేదంటే గవర్నమెంట్కు లాస్ అయ్యే ఆస్కారం ఉంటుంది? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.